దేవుని యొక్క ఉపదేశము నిత్యము మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరితో కూడా దేవుడు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యే విధంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తుంది ఒకటి, మనం చేస్తుంది మరొకటి. దేవుడు చేయమంటుంది ఒకటి, మనం చేస్తుంది మరొకటి. మరి ఇవన్నీ కూడా దేవుడు చెప్పింది నేను చెయ్యటం లేదు అని మనకి తెలిసినా కూడా మన హృదయంలో కూడా ఎలాంటి హృదయ స్పందన చాలామందికి కనిపించింది. అయ్యో ప్రభు ఇలా చెప్పాడే, నేను ఇలా చేయలేకపోతున్నాను అని ఆ విరిగిన మనసుతో వేదన పడి పశ్చాత్తాపడే ఆ జీవితము ఈరోజు మనందరిలో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. ఎన్ని మారులు దేవుడి మాట మనం అతిక్రమిస్తున్నాం, ఎన్ని మారులు దేవుడు చెప్పినా కూడా మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటామే కానీ దేవుడి ఇష్టాన్ని నెరవేర్చమే మనం. అయినా ఏ రోజైనా బాధ వచ్చిందా? ఏ రోజైనా ఇరిగి నలిగిన హృదయం నీకేమన్నా ఉందా? దేవుని యొక్క ఉపదేశం ఇక్కడి నుంచి నీతో మాట్లాడినప్పుడైనా, నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు నీతో మాట్లాడినప్పుడైనా, ఏ రోజైనా సరే నీ హృదయంలో ఆ బాధ ఉందా అని అడుగుతున్నాడు. విరిగి నలిగిన హృదయము